హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మంతెన రియల్టీ. సో రిజిస్ట్రేషన్కి సంబంధించి ఒక కీలక అప్డేట్. తెలంగాణలో దట్టు హైదరాబాద్ లాంటి సిటీస్లో ఏ సబ్ రిజిస్టర్ ఆఫీస్ మనం తీసుకున్నా కానీ మీ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అవ్వడానికి మినిమం 3 to 5 అవర్స్, అలాగే కొన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసెస్లో హాఫ్ డే, కొన్ని సబ్ రిజిస్టర్ ఆఫీస్లో 1 day కూడా టైం పడతా ఉంది. సో వీటన్నిటికీ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ చెక్ పెడుతుంది. సో దీని గురించి కొత్తగా స్లాట్ సిస్టమ్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ స్లాట్ సిస్టమ్ తీసుకురావడం వల్ల ఇకపై మీ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఏ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అయినా 10 నుంచి 15 నిమిషాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్ అయిపోతూ ఉంది. ఇక ముందు ఏ ప్రాపర్టీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకున్నా రిజిస్ట్రేషన్కి ఒక రోజు ముందు స్లాట్ బుక్ చేసుకొని ఆ టైంకి వెళ్ళి మీ ప్రాపర్టీ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ స్లాట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది ఎలా బుక్ చేసుకోవాలి, ఏ వెబ్సైట్లో బుక్ చేసుకోవాలి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే registration.telangana.government.in ఈ వెబ్సైట్లో కొన్ని మోడల్స్ ఉన్నాయి. అంటే ఏ టైప్ రిజిస్ట్రేషన్ అన్నది దానికి సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయి. అవి ఒక్కసారి చూసుకున్నట్లయితే 1 సేల్ డీడ్, 2 గిఫ్ట్ డీడ్, 3 పార్టీషన్ డీడ్, 4 లీజ్ డీడ్, 5 అగ్రిమెంట్ ఆఫ్ సేల్ డీడ్, 6 క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్, 7 డెవలప్మెంట్ అగ్రిమెంట్, 8 రిలీజ్ డీడ్స్. ఇలాగా ఈ డీడ్స్ని బేస్ చేసుకొని ఒకరోజు ముందు స్లాట్ బుక్ చేసుకొని ఆ టైంకి మీరు వెళ్తే 10 నుంచి 15 నిమిషాల్లో మాత్రమే మీ ప్రాపర్టీ అనేది రిజిస్ట్రేషన్ అవుతుంది. తెలంగాణలో టోటల్గా మనం సబ్ రిజిస్టర్ ఆఫీసులు చూసుకున్నట్లయితే 144 సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయి. ఇందులో ఈ ఏఐ సిస్టమ్ ద్వారా కొత్తగా 22 సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఈ కొత్త సిస్టమ్ని అమల్లోకి తీసుకొచ్చారు. సో ఈ 22 సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో మంచిగా రిజిస్ట్రేషన్లు అన్నీ జరిగి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే రిమైనింగ్ 144 సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఏదైతే ఉన్నాయో వాటిల్లో కూడా దీన్ని అమల్లోకి తీసుకొద్దాము అని చెప్పి గవర్నమెంట్ 22 సబ్ రిజిస్టర్ ఆఫీసులని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. హైదరాబాద్లో కొన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఎలా ఉన్నాయంటే ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ చెక్ చేసుకుంటే రోజుకి 150 నుంచి 200 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇంకొన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులు చెక్ చేసుకుంటే 20 నుంచి 30 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరుగుతూ ఉన్నాయి. సో దీనికి తెలంగాణ గవర్నమెంట్ చెక్ పెడుతూ ఈ స్లాట్ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా హైదరాబాద్లో ఏ సబ్ రిజిస్టర్ ఆఫీస్ అయినా రోజుకి 48 స్లాట్లు మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ 48 స్లాట్లు ఏదైతే ఉన్నాయో రిజిస్ట్రేషన్స్ కనుక అయిపోయిన తర్వాత ఎమర్జెన్సీ పర్పస్ అంటే ఈవినింగ్ 5 o'clock నుంచి 6 o'clock వరకు ఈ 1 hour టైంలో ఎమర్జెన్సీ ఏదైనా కేసెస్ ఏదైనా వస్తే 5 డాక్యుమెంట్ల వరకు అనుమతిస్తున్నారు. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు కూడా 48 స్లాట్లు ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే టైం ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సంగారెడ్డి నియర్ బై మీది ఒక ప్రాపర్టీ ఉంది, సంగారెడ్డి సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో స్లాట్ లేకపోయినా కానీ దానికి దగ్గరలో వేరే సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో మీరు అక్కడ కూడా స్లాట్ బుక్ చేసుకొని మీ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఫైనల్గా ఈ స్లాట్ సిస్టమ్ తీసుకురావడం వల్ల డబల్ రిజిస్ట్రేషన్స్కి అలాగే గవర్నమెంట్ భూములు రిజిస్ట్రేషన్ అవ్వడానికి వీటన్నిటికీ చెక్ పెడతా ఉంది తెలంగాణ గవర్నమెంట్. సో ఈ కొత్తగా ఏఐ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని అమల్లోకి తీసుకురావడం వల్ల చాలామంది ఈరోజు ఆన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని సబ్ రిజిస్టర్ ఆఫీసెస్లో గంటల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ కొత్త పద్ధతిని తీసుకురావడం వల్ల చాలామందికి ఉపశమనం కలుగుతుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ని మీ ముందుకు తీసుకొని వస్తుంది మన ఛానల్. బట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలామంది మర్చిపోతూ ఉన్నారు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.